నేటి రాశి ఫలాలు కన్యా రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఇక కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటాయి. ఇక మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వ్యాపారస్తులకు కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఆనందకరమైన వాతావరణం అనేది కుటుంబంలో నెలకొంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు చేసే ఆలోచనలు అందరికీ ఉపయోగపడతాయి. అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. దూరమైన వ్యక్తులు కూడా దగ్గరవుతారు. ఇక షేరు మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అనుకున్న లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక సంతానపరంగా నెలకొన్న చిక్కులు సైతం తొలగిపోతాయి. ఇక ఇంట వేడుకలను నిర్వహించి పాలు పంచుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో ఉన్న అవంతరాలను అధిగమిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇంకా ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.